చివరి బంతికి ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ అందుకుంది ప్లే ఆఫ్లో. ఆల్మోస్ట్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్ని ఓడించి ఆ టీంని ఈ సీజన్ నుండి బయటకు పంపించేసింది. అవును బాస్, ఉత్కంఠభరిత మ్యాచ్, నరాలు తెగేంత ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మధ్య. ఒక్కో బంతికి ఆర్సీబీ ఎంఐ ఫ్యాన్స్ గుండెల వేగం అమాంతం పెంచేసిన మ్యాచ్. అలాంటి మ్యాచ్లో ఆర్సీబీ చివరి బంతికి అద్భుతమైన విజయాన్ని అందుకొని ముంబైని ఓడించేసింది. యాక్చువల్గా ఈ మ్యాచ్ ముంబై గెలిచేసింది, ఆర్సీబీ ఓడిపోయింది. ఓడిపోవాల్సిన మ్యాచ్ని ఆర్సీబీ చివరి 3 బంతుల్లో ఊహించని విధంగా మలుపు తిప్పి విక్టరీ సాధించేసింది. ఎలా ఆర్సీబీ ఈ మ్యాచ్లో స్టన్నింగ్ విక్టరీ సాధించిందో మీకు వివరిస్తా బాస్. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎంఐ 166 రన్స్ సాధించింది, 7 వికెట్స్ కోల్పోయి. నమన్ధీర్ 47 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 57 పరుగులతో సత్తా చాటాడు. వికెట్ కొంచెం స్లోగా ఉండడంతో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా కనిపించింది. ఆర్సీబీ నుండి భువి కేవలం 23 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్స్ కూల్చాడు. బౌలింగ్లోనే కాదు, భువి బ్యాటింగ్లో కూడా ఇరగదీసి ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలవడంలో అతి ప్రధాన పాత్ర పోషించాడు. చివర్లో మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పేశాడు. యాక్చువల్గా ఆర్సీబీ 167 పరుగుల టార్గెట్ చేదలలో వరుసగా వికెట్స్ చేజార్చుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ అయ్యాడు. కెప్టెన్ పటిదార్ 8 రన్స్కే పెవిలియన్ చేరిపోయాడు. అక్కడే మ్యాచ్ ముంబై చేతికి చిక్కింది. బట్ జాకబ్ బెథెల్, కృణాల్ పాండ్యా మధ్య ఒక మంచి భాగస్వామ్యం ఏర్పడడంతో ఆర్సీబీ మళ్లీ మ్యాచ్లోకి వచ్చింది. ఈ మ్యాచ్లో కృణాల్ పాండ్యా బ్యాట్తో అద్దరగొట్టేశాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా క్రాంప్స్తో నిలబడలేకపోయినా క్రీజ్లో పాతుకుపోయి 6ల వర్షం కురిపించి ఒంటరి పోరాటం చేశాడు. కృణాల్ బౌలింగ్కి అనుకూలమైన పిచ్లో 46 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 73 రన్స్ సాధించాడు. జితేష్ శర్మ కూడా 12 బంతుల్లో 18 రన్స్ బాదాడు. బట్ వీరు ఆర్సీబీకి విజయాన్ని అందించకముందే పెవిలియన్ చేరిపోయారు. ఇక ఆర్సీబీ లోయర్ ఆర్డర్లో పవర్ హిట్టర్ అని పేరున్న రొమారియో షెఫర్డ్ ఎంత దారుణమైన బ్యాటింగ్ చేశాడంటే తన చెత్త బ్యాటింగ్తో ఆర్సీబీని ఓడించేంత పనిచేశాడు. 11 బంతులాడి కేవలం 4 రన్స్ చేసి ఆర్సీబీని ఓటమి అంచున నిలబెట్టేశాడు. తన బ్యాటింగ్ వల్లే ఆర్సీబీ ఓడిపోయేదేంటి, ఆల్మోస్ట్ ఓడిపోయింది కూడా. తన అవుట్ అయ్యే సమయానికి ఆర్సీబీ 3 బంతుల్లో ఇంకా 9 రన్స్ చేయాలి. కానీ అక్కడి నుండి ఆర్సీబీ మ్యాచ్ని మలుపు తిప్పేసింది. బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగిన భువి షెఫర్డ్ వికెట్ కూల్చిన రాజ్ బావా వేసిన 20th ఓవర్ 4th బాల్ని కవర్స్ వైపు ఓ అద్భుతమైన 6 బాదేశాడు. భువి బాదిన ఆ 6ని ఎంత పొగిడినా తక్కువే. చెప్పాలంటే అసాధ్యమైన షాట్ని సుసాధ్యం చేసి చూపించాడు. కవర్స్ వైపు 6 బాదడం నిజంగానే చాలా చాలా కష్టం. 3 బంతుల్లో 9 రన్స్ కావాల్సి ఉంటే 6 బాదేశాడు. చివరి 2 బంతుల్లో 3 పరుగులు కావాలి. ఆ తర్వాత సింగిల్ తీశాడు. దాంతో ఒక బంతికి 2 పరుగులు సాధించాల్సిన పరిస్థితి. స్ట్రైక్లో రసిక్ సలాం చివరి బంతికి స్ట్రైట్ షాట్ ఆడాడు. రాజ్బావా బంతిని సరిగ్గా పట్టుంటే ఈజీగా రన్అట్ చేసి ముంబైని మ్యాచ్ గెలిపించేవాడే. బట్ బావా మిస్ ఫీల్డ్ చేశాడు. దాంతో సింగిల్ ఈజీగా వచ్చింది. కానీ గెలవాలంటే 2వ పరుగు కూడా కావాలి. కాబట్టి భువి, రసిక్ ప్రాణం పెట్టి పరిగెత్తారు. లాంగ్ ఆన్ ఫీల్డర్ కర్బిన్ బోష్ త్రో కీపర్ వైపు విసిరాడు. రసిక్ సలాం ఫుల్ లెంత్ డైవ్ కొట్టి 2వ రన్ కూడా పూర్తి చేసేశాడు. ఆర్సీబీకి అత్యద్భుతమైన విజయాన్ని అందించాడు. బాస్, ఒక్కసారి ఆలోచించండి. 8 వికెట్స్ కోల్పోయాక క్రీజ్లో కేవలం బౌలర్స్ మాత్రమే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 3 బంతుల్లో 9 రన్స్ బాదడం అసాధ్యం, ఇంపాసిబుల్. అలాంటి ఇంపాసిబుల్ని ఆర్సీబీ పాసిబుల్ చేసింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి స్టన్నింగ్ విక్టరీని అందుకొని పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు, కూల్గా ప్లే ఆఫ్లో స్థానం దక్కించుకుంటుంది. ప్రస్తుతం 14 పాయింట్స్ సాధించేసింది. కాబట్టి ప్లే ఆఫ్ చేరడం ఆల్మోస్ట్ కన్ఫామ్. ఇక ఎంఐ ఇప్పుడు ఏం చేసినా 14 పాయింట్స్ని చేరుకోలేదు. దాంతో ముంబై ఈ సీజన్ నుండి అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. కేవలం ముంబై మాత్రమే కాదు బాస్, లక్నో సూపర్ జైంట్స్ కూడా ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఇలా ఆర్సీబీ చివరి బంతికి సాధించిన స్టన్నింగ్ విక్టరీతో 2 టీంల ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైపోయాయి. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.